చీకటి. కొత్త వెలుగు వస్తోంది తొలగవమ్మ చీకటి. కాంతి పుంజాలతో క్రాంతి పంజాలతో కొత్త వెలుగు వస్తోంది తొలగవమ్మ చీకటి. కాంతి పుంజాలతో క్రాంతి పంజాలతో కొత్త వెలుగు వస్తోంది తొలగవమ్మ చీకటి. డిగ్రీ పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు వేణు. ఇంటికి వచ్చేసరికి ఇంట్లో పెళ్లి కళ ఉంది. తమ్ముడు జగన్నాథం, చెల్లెలు పావని ఏకకాలంలో పెళ్లిళ్ళు చేయాలని నిర్ణయించారు. ఇంట్లో పెద్దవాడైనందువల్ల పావని కన్యాదానం చేసే అవకాశం దక్కింది వేణుకు. ఇది సంతోషంగానే ఉన్నా తాను కొన్ని బాధలని అనుభవించాడు వేణు. చెల్లెలు పావని వివాహం ముగిసింది. మరి 2 రోజులకు తమ్ముడు జగన్నాథ్ వివాహం జరగనుంది. ఇది స్వగ్రామంలో కాదు కనుక హడావిడి అంతగా లేదు. పెళ్లి ముహూర్తం నాడు అందరూ లారీలో బయలుదేరారు. ఎడ్ల బండ్ల నుండి పెళ్లి యాత్రలు లారీల వరకు ప్రగతి సాధించాయన్నమాట. ఉదయం కావడం వలన హాయిగా గాలి వీస్తున్నది. వేణు ఆలోచనలన్నీ లారీ దిగిన తర్వాత జరిగే పరిణామాల గురించి గుసపెడుతున్నాయి, భయపెడుతున్నాయి, ఆందోళన పరుస్తున్నాయి. లారీ కొత్త ఊరు చేరింది. అందరూ దిగి కాళ్ళు చేతులు శరీరాలను విదిలించుకుంటున్నారు. వేణు ఒకరి సహాయంతో దిగాడు. ఆ ఊరిలోని హనుమాన్ గుడి దగ్గర చెట్టు కింద జంపకాన పరిచారు. వేణును కూర్చుండబెట్టారు. కొందరు చేతగాని పెద్ద వయసు గల ఆడవారు, చిన్నపిల్లలున్న తల్లులు కూర్చున్నారు. వేణుకు ఆడవాళ్ల మధ్య కూర్చోవడం అవమానంగా సిగ్గుగా ఉంది. అక్కడి నుండి ఎవరైనా తనను చేయిపట్టి తీసుకుపోతే బాగుండును అనిపించింది. కానీ ఎవరి ఆనందం వారిది కదా. మరో భారాన్ని ఎందుకు స్వీకరిస్తారు? తనను పట్టుకొని అటు ఇటు తిరగాలి. మధ్యలో బాధ్యత నుండి తప్పించుకున్నట్టుకు మొహమాటం అడ్డొస్తుంది. మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడో ఒక దగ్గర కూర్చోబెట్టాలి. ఇన్ని బరువులను మోయడానికి ఎవరు సిద్ధపడతారు? అన్నింటికన్నా దీప్తి ఆడవాళ్ళ దగ్గర కూర్చోవాలి కదా. అక్కడే వేణు ఉండడం, అది కూడా మహిళల మధ్య కూర్చోవడం ఆమెకు అవమానంగా బాధగా ఉంటుంది. పైగా స్త్రీలు చదువుకున్న వారు చాలా తక్కువ. ఎట్లా మాట్లాడాలో, ఏ మాటలు మనసుకి గాయం తాకి గాయం చేస్తాయో వారికి తెలియదు. తమ మనసులోని భావాలను దాపరికం లేకుండా వెల్లడి చేస్తారు. వేణు సమక్షంలోనే చెల్లి ఇంట్లో సైరతోనే తిరుగుతాడా, లేక నువ్వే చేయి పట్టుకొని తీసుకుపోతావా అని ఒకరు. కళ్ళు లేకపోతే కైలాసమే లేదంటారు. కాలు వంకరైనా బాగుంటుంది కానీ కళ్ళు లేకపోతే చాలా కష్టం. ఎవరో ఒకరు పట్టుకుపోవాలి అని మరొకరు సానుభూతి వాక్యాల వలె కనిపించే శరాఘాతపు మాటలను దీప్తిపై ప్రయోగించేవారు. అక్కడే కూర్చున్న దీప్తి చెవులు కూడా స్పష్టంగా వింటున్నాయి. మనసు కుత ఉడికిపోతుంది. ఇదంతా మీకు అవసరమా అని సూటిగా ఘాటుగా అడగాలన్న కోరిక గుండె నుండి గొంతు వరకు తన్నుకు వచ్చేది. ఇది సమయం కాదని మనసు పెదవులను ఆపేది. వేణుకు మళ్ళీ మౌనం తోడయ్యి. చెల్లెలు పావని, తమ్ముడు జగన్నాథ్ పెళ్ళిళ్ళ తర్వాత ఇంట్లో చాలా మార్పు కనిపించింది. దీప్తికి ముఖ్య సహచరిణి పావని లేని లోటు పూరింపలేనిదిగా కనిపించింది. కొత్త కోడలు సుమతి ఇంట్లో అడుగుపెట్టింది. ఆమె వ్యక్తిత్వం, స్వభావం దీప్తికి ఇంకా తెలియదు. ఆమెను పావని వలె గౌరవించడానికి ఆడబిడ్డ కాదు, తన వలె తోటి కోడలు, తనకన్నా చిన్నది కూడా. ఇవి సుమతి పట్ల దీప్తికుండే ఆలోచనలు, సరి అయినవి కూడా. అందుకే కొంత పెద్దరికాన్ని బెట్టును ప్రదర్శించేది. సరళమ్మకు ఇప్పుడు 2 కోడళ్ళు. ఒకరు తన మాట వినకపోయినా, కొంత దూరంగా జరిగినా భయపడవలసిన అవసరం లేదు. దీప్తి ఇదివరకే దూరమైంది కనుక సుమతి దగ్గరవుతుంది. పైగా తప్పనిసరిగా ఇంట్లోనే ఉంటుంది. జగన్నాథ్ వ్యవసాయం తప్ప మరే పని చెయ్యడు. అందువలన సుమతి బాగా దగ్గరని సరళమ్మ ఆలోచిస్తుంది. అయితే వేణు కూడా అప్పటి వలె ఆ ఇంట్లో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాడు. భోజనాల దగ్గర కూడా మార్పు వచ్చింది. దీప్తి వేణు, రాజేష్ వంటి వారికి వడ్డించేది. సుమతి తన భర్త జగన్నాథ్కు ప్రత్యేక సమయాల్లో వడ్డించేది. అంటే కోడళ్ల మధ్య విభజన భోజనాల దగ్గర నుండే మొదలైంది. కోడలకు తేడాలే బాధ కలిగించి హృదయాలను గాయపరుస్తాయి. సుమతి వెంట పెద్ద మంచము వచ్చింది, అల్మారా వచ్చింది, కొన్నాళ్లకు టేబుల్ ఫ్యాన్ కూడా వచ్చింది. ఇవన్నీ బంగ్లాపై గదికి మారాయి. వేణు బంగ్లా సామ్రాజ్యం కూలిపోయింది. పచార్ల విహారాలు అదృశ్యమయ్యాయి. ఊహా సౌధాలు అంతర్ధానమయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే 10-15 సంవత్సరాల నుండి సంపాదించుకున్న
సాధించుకున్న సర్వ హక్కులు అధికారాలు కోల్పోయిన సామ్రాట్టు వలె వెలవెలబోయాడు వేణు. మరి ఆ ఇంట్లో వేణుకంటూ మిగిలిపోయింది రేడియో ఒక్కటే. బంగ్లాపైకి వెళ్ళటమే తప్పు ఇప్పుడు. కారణం తమ్ముని ప్రణయ సామ్రాజ్యం అది. మెట్లెక్కే కనీసపు హక్కు కూడా లేదు. ఒక్క దినంలో ఎన్ని మార్పులు! వేణు ప్రమేయం లేకుండానే అతని సామ్రాజ్యాన్ని కూల్చివేసి వేరొక సామ్రాజ్యం ఎవరు నిర్మించుకున్నారు? ఎందుకిట్లా జరిగింది? అన్నీ సమాధానం లేని ప్రశ్నలు. ఆ రోజు నుండి మనసు వికలమైపోయింది. ఇంటిపై మమకారం దూరం కాసాగింది. ఆ ఇంట్లో తనకు దీప్తికి దగ్గరని భావించే పావని కూడా అత్తింటికి వెళ్ళిపోయింది. అంతా శూన్యం అనిపించింది. హృదయం భారం అనిపించింది. వెంటనే హైదరాబాదుకు దీప్తితో బయలుదేరాడు వేణు. ఇప్పుడు అతని ముందు పీజీ ఎంట్రన్స్ ముఖ్యమైనది. తప్పక సాధించి తీరాలి. తిరిగి ఇంటికి వెళ్ళే కోరిక పూర్తిగా చచ్చిపోయింది. అతని మనసులో తెలుగులో పీజీ సాధించాలనే దీక్షను స్వీకరించాడు. దీప్తి కూడా పట్టుదలగా చదవడం ప్రారంభించింది. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, ఆంధ్ర సాహిత్య చరిత్ర మొదలగు గ్రంథాలను శ్రద్ధగా చదివేది. బాల వ్యాకరణంలో ముఖ్యమైన సూత్రాలను జ్ఞాపకం పెట్టుకున్నాడు. అప్పటి 1976వ ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పింగళి జగన్మోహన్ రెడ్డిని కొందరు అంధులు బృందంగా ఏర్పడి ఎంట్రన్స్ మార్కుల్లో కొంత మినహాయింపు ఇవ్వమని ప్రార్థించారు. కానీ వీసీ గారు మినహాయింపు వలన అంధులు సీట్లు సంపాదించుకోవడం చూపున్న వారి ముందు చిన్న చూపు అవుతుందని సమర్థతతో పోటీ పడి వారితో సమానంగా మార్కులు సంపాదించి సీట్లు పొందడం మంచిది అని హితవు చెప్పి నిరాకరించారు. అతని మాటలు వేణుకు బాగా నచ్చాయి. వేణు సమర్థతను పోటీతత్వాన్ని ఇష్టపడతాడు. అప్పటికే మీ పరీక్షల్లో ఇన్విజిలేటర్లు, స్క్రైబర్ సహాయంతో కొంతమంది అంధులు ఉత్తీర్ణులు అవుతున్నారని చూపున్నవారు చెప్పుకొని చులకనగా చూసేవారు ఆ అపవాదును తొలగించే బాధ్యత అంధులపైనే ఉంటుందని వేణు నమ్మకం. అది కొందరికి నచ్చలేదు. అయినా ఎవరి భావాలు వారివే కదా. తెలుగు ఎంట్రన్స్ పరీక్ష రాశాడు. చదివినవి చాలా వరకు వచ్చాయి. మనం సరి అయినవి అనుకున్నవి తప్పులు లేకుండా కూడా కావచ్చు కదా. ఆ రోజుల్లో తెలుగుకు పై భాషలకు పోటీ తక్కువ. సామాజిక శాస్త్రాలైన చరిత్ర, రాజనీతి శాస్త్రం వంటి వానికి పోటీ ఎక్కువ. కామర్సు పీజీకి కూడా ప్రాధాన్యం ఎక్కువే. ఎంట్రన్స్ సిద్ధారెడ్డితో పాటు వేణు కూడా రాశాడు. మిత్రుడు తనకు తప్పక వస్తుందన్నాడు. కానీ వేణుకు ఖచ్చితంగా రాదని తెలిసిపోయింది. ఒక్క తెలుగులోనే వేణు ఆశలన్నీ ఆధారపడినాయి. అతని భవితవ్యాన్ని నిర్ణయించేది తెలుగు మాత్రమే. తుఫాను ముందరి ప్రశాంతత వలె రిజల్ట్ ముందు అంతా ప్రశాంతంగా ఉంది. రోజులు గడుస్తున్నాయి. 15 రోజులు గతించాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాలు విశ్వవిద్యాలయపు ఆయా సబ్జెక్టుల శాఖల్లో బోర్డుపై వేశారన్న వార్త దావానలం వలె వ్యాపించింది. సిద్ధారెడ్డి, వేణు బయలుదేరారు. వేణు గుండె వేగంగా కొట్టుకుంటోంది. మిత్రుడు నిశ్చింతగా ఉన్నాడు. యూనివర్సిటీలో బస్సు దిగి తొలిసారి విశ్వవిద్యాలయపు సుందర భవనం, నిజాం కన్న కలలకు ఆకారమైన ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీ భవనపు మెట్లెక్కారు మిత్రులిద్దరు. వేణులో భయాందోళనలు తప్ప భవనపు వంపుసంపులు గుర్తుకు రావడం లేదు. కనిపించే విద్యార్థులను అడుగుతూ మొదట తెలుగు డిపార్ట్మెంట్కి వెళ్ళారు. అది 2వ అంతస్తులో ఉంటుంది. చివరకు నోటీసు బోర్డు వద్దకు చేరుకున్నారు. ర్యాంకులో పట్టీలో వేణు పేరు, అక్కడ ఉన్న విద్యార్థులను చూసి చెప్పమన్నారు. అతనిది 34వ ర్యాంక్ అని, మొత్తం ఎంట్రన్స్ రాసింది 140 మంది అని, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మొత్తం సీట్లలో ఆర్ట్స్ కాలేజీలో 25, నిజాం కాలేజీలో 25 కలుపుకొని మొత్తం 50 సీట్లు ఉంటాయని వివరాలను తెలుసుకున్నారు. మొదటి 25 సీట్లు విశ్వవిద్యాలయపు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలలోనూ, తక్కినవి నిజాం కాలేజీలోనూ ఉంటాయని వారు చెప్పారు. తనకు సీటు మాత్రం గ్యారంటీగా ఎక్కడొస్తుందో తెలియని, అయినా తన ప్రయత్నం ఫలించిందని, కల నిజమైందని వేణు కొంత సంతోషించాడు. తర్వాత రాజనీతి విభాగానికి పోయి తెలుసుకున్నారు. సిద్ధారెడ్డికి 10వ ర్యాంకు, వేణుకు మాత్రం సీటు రాలేదు. మిత్రులిద్దరూ ఒకరినొకరు అభినందించుకొని ఆ సంతోషంతో క్యాంటీన్లో టీ త్రాగి ఇంటికి బయలుదేరారు. వేణు అశుభవార్తను దీప్తికి చెప్పాడు. ఆమె సంతోషానికి అవధులు లేవు. 2 సంవత్సరాల హైదరాబాద్ కాపురానికి పూర్తి ఆర్థిక భద్రత ఉంటుందని ఆమె నమ్మకం. మళ్ళీ స్కాలర్షిప్ వస్తుంది. చాలని ఆర్థిక వనరులైన
స్వగ్రామంలోని ఇంటి జీవితం కన్నా సుఖమే కదా. ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో క్రమబద్ధమైన స్థిరమైన ఆర్థిక వ్యవస్థనగా ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళకూడదు. కూలిపోయిన బంగ్లా సామ్రాజ్యాన్ని, విరిగిపడిన శిథిలాలను చూసి తాను భరింపలేడు. ఆ ఇంటికి దూరంగా కష్టమైన నష్టమైన ఉండాలన్నదే వేణు దీప్తి కోరిక. అందుకే పీజీ ముఖ్య ఆధారమైనది. ప్రమాదపు అంచుల దాకా చేరిన తమను రక్షించిన కాలానికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు దంపతులిద్దరూ. 4 రోజుల తర్వాత ప్రథమ ఎంపిక పట్టిక నోటీసు బోర్డు పైన వేశారు. మిత్రుడు సిద్ధారెడ్డికి ప్రవేశం దొరికింది, వేణుకు దొరకలేదు. వెయిటింగ్ లిస్టు కనుక్కున్నారు. ద్వితీయ పట్టికలో తప్పక వస్తుందన్నారు. మరో 4 రోజులు గడిచాయి. అనుకున్నట్లే ద్వితీయ పట్టికలో వేణు పేరు ప్రకటింపబడినది. రుసుము కట్టి అడ్మిషన్ ఫారం నింపి ప్రవేశం తీసుకున్నాడు. అప్పుడు స్థిరమైన ఆనందం కలిగింది. 2 సంవత్సరాల తెలుగు పీజీ మార్గంలో అడుగుపెట్టాడు. ఇన్నాళ్ళు అదొక అందని స్వప్నం వలె ఊరించింది. దాగుడు మూతలాడింది. ఆశా నిరాశలకు లోను చేసింది. కానీ వేణు పట్టుదలగా దీక్షగా అందుకుని పట్టుకున్నాడు. అందుకు మిత్రుడు తుపాకుల సిద్ధారెడ్డి ప్రోత్సాహం అమూల్యమైనది. BOL తెలుగు పండిత శిక్షణ వంటి కోర్సులను చదువుతున్నప్పుడు సిద్ధారెడ్డి వేణుతో, నీ వంటి పట్టుదల తెలివితేటలున్నవారు పీజీ చేయడమే ముఖ్యమని, అందులకు లెక్చరర్ ఉద్యోగం సరి అయినదని, గౌరవప్రదమైనదని గట్టిగా చెప్పేవాడు. ఆ మాటలు వేణుకు నచ్చాయి. అయితే అతని వైవాహిక జీవితం అడ్డు నిలిచింది. ఒకవేళ తెలుగు పండితులో ఉద్యోగం వస్తే పీజీకి వచ్చేవాడు కాదు. కాలం అడగకుండానే కోరుకున్న కోరికలను తీరుస్తుంది, ఆశయాలను సిద్ధింపచేస్తుంది. కష్టాలు ఎన్ని వచ్చినా పర్వాలేదు, కానీ ఆశించిన ఫలం చేతికి అందినప్పుడు కలిగే ఆత్మసంతృప్తి అమూల్యమైనది కదా. ఇక అందరి దృష్టి హాస్టల్ సీట్లపైనే కేంద్రీకృతమైంది. ఆర్ట్స్ విద్యార్థులకు A హాస్టల్, సైన్స్ విద్యార్థులకు B హాస్టల్, కామర్స్ విద్యార్థులకు C హాస్టల్లో గదులు కేటాయిస్తారు. ఏ హాస్టల్లో ఒక గదిని అందులకు తప్పక వసతి కల్పించేవారు. హాస్టల్ సీటు కూడా సులభంగా దొరికేది. అయితే వేణుకు ఆ అదృష్టం ఉందా అనేది ప్రశ్న. తాను హాస్టల్లో ఉంటే దీప్తి ఒంటరిగా ఎలా ఉంటుంది? ఆమె కోసం హాస్టల్ వదులుకోవాలి. సోషల్ వెల్ఫేర్ స్కాలర్షిప్ తప్పక వస్తుంది. ఎందరో విద్యార్థులు హాస్టల్ వసతి కోసం తహతహ పడుతుంటే సునాయాసంగా వచ్చిన సీటును తాను వదులుకునే పరిస్థితి. తనకన్నీ సుఖాలు అనుకున్నా అనుభవించడానికి అవకాశాలు దూరం అవుతున్నాయి. కాలం ఎందుకు ఇట్లా పరీక్షిస్తుందో తనకు అర్థం కావడం లేదు. అవకాశాలు దూరం అవుతున్నాయి. అవకాశాలు లేకపోతే క్షణకాలం బాధ కలగవచ్చు. వచ్చి చేజారిపోతే అడుగడుగున తీరని వేధే కదా. అది తన జీవితంలో మామూలు అనుకున్నాడు. క్షణకాలం నిరాశలో మునిగిపోయాడు వేణు. కొందరు మిత్రులు ఉండవలసిన సంఖ్య కన్నా ఎక్కువ మంది విద్యార్థులు అనధికారికంగా ఉండేవారు. కాలేజీలో సీటు దొరికినా హాస్టల్లో దొరికేది కాదు. అట్టివారిలో కొందరు మిత్రులు గదుల్లో ఉంటూ హోటల్లోనో హాస్టల్లో దొరికినప్పుడు గెస్ట్ టికెట్తోనో భోజనం చేస్తూ కాలం గడిపేవారు. అట్టివారిలో ఒక విద్యార్థిని సిద్ధారెడ్డి ఒప్పించి వేణు హాస్టల్ సీటుపై వేణుకు బదులు ప్రతిరోజు ఆ విద్యార్థి భోజనం చేసేటట్టు, నెలకు మెస్ బిల్ ఎంత వస్తే దానికన్నా 10 రూపాయలు తక్కువ వేణుకు ఇచ్చేటట్లు ఒప్పందం కుదిరించాడు. వేణుకది బాగా నచ్చింది. హాస్టల్లో మంచి భోజనం తినే అదృష్టం లేకపోయినా ఆర్థిక లాభం కలగడం అప్పటి పరిస్థితుల్లో అది కూడా కాలం కల్పించిన అదృష్టం అనుకున్నాడు వేణు. ఆ విధంగా నెలకు 120 రూపాయలు వేణు చేతికి అందేవి. ఇట్టి జటిలమైన సమస్యలు పరిష్కరించడంలో మిత్రుడు సిద్ధారెడ్డి సిద్ధహస్తుడు. అతని సహాయ సహకారాలు అందకపోతే తాను ఈ ఉన్నత స్థితికి చేరుకునేవాడు కాదేమో అనిపించింది వేణుకు. అంతా సవ్యంగా సాగుతోంది. పీజీ తరగతులు ఆరంభమయ్యాయి. భాషలకు సంబంధించినవి, వేదాంత, పురావస్తు మొదలైన విషయాలకు సంబంధించిన శాఖలు, వాటి తరగతి గదులు హాస్టల్ కాలేజీ 2వ అంతస్తులో ఉండేవి. అప్పుడు తెలుగు శాఖలో 2 ప్రొఫెసర్లు, బిరుదురాజు రామరాజు శాఖాధ్యక్షులుగా ఉన్నారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి కూడా అక్కడే పనిచేసేవారు. వారిద్దరికే ప్రత్యేక గదులు ఉండేవి. వీరే కాక రీడర్లుగా డాక్టర్ కులశేఖరరావు, డాక్టర్ రవ్వ శ్రీహరి, డాక్టర్ నాయని కృష్ణకుమారి, ప్రఖ్యాత విమర్శకుడు, గ్రంథ రచయిత, పరిశోధకులైన జీవి సుబ్రహ్మణ్యం ఒకే స్టాఫ్ రూమ్లో కూర్చునేవారు. పై ఉపన్యాసకులంతా ఒక్కో రంగంలో పేరున్నవారు. అంతేకాదు, ఇంతకు పూర్వం తెలుగు శాఖాధ్యక్షులుగా
రాయప్రోలు సుబ్బారావు, దివాకర్ల వెంకటావధాని, ఖండవల్లి లక్ష్మీరంజనం వంటి పండితులు, విద్వాంసులు పనిచేసిన ఘనచరిత్ర ఈ శాఖకు ఉంది. అందుకే వేణు అక్కడ నిల్చున్నంతసేపు తెలుగు భాషకు సేవ చేసిన కవులు, గ్రంథకర్తలు, రచయితలు గుర్తుకొచ్చేవారు. వారిని చూడకపోయినా వారి కావ్యాలను, గ్రంథాలను పఠించవచ్చు కదా అనుకునేవాడు. కానీ అతనికి ఆ అదృష్టం కూడా లేదు. చూపుంటే ఆ గ్రంథాలను, కావ్యాలను మనసారా చదివేవాడు. ఇతరులను చదవమన్నా ఒకసారి మాత్రమే చదువుతారు. ప్రశ్నలు మనసులో కలిగి మళ్ళీ వెనక్కి చదవాలంటే ఇతరుల వల్ల సాధ్యం కాదు. చదవడం అంటే యాంత్రిక శక్తి కాదు కదా, ఇష్టం కూడా ఉండాలి. ముఖ్యంగా అందులకు చదవాలంటే గొంతు, నాలుక, పెదవులు అన్నీ వేగంతో కదలాలి, స్పష్టంగా ఉచ్చరించాలి. ఇది ధారాళంగా చదివే వారికే సాధ్యమవుతుంది. అట్టివారు దొరకడం చాలా కష్టం కనుక తన కోరిక తీరదనుకున్నాడు వేణు. తొలి రోజు వేణు స్వయంగా తరగతి గదిలోకి కర్ర సహాయంతో వెళ్ళి కూర్చున్నాడు. క్లాస్ రూమ్లో చెక్కలతో మెట్లవలె నిర్మించిన గ్యాలరీ ఉంటుంది. డ్యూయల్ టేబుల్ డెస్కులుంటాయి. అట్లా ప్రతిరోజు వెళ్ళేవాడు. ఆ భవనం గ్రామాలలో కొంత ఉన్నవారు నిర్మించుకునే భవంతుల వలె ఉండేవి. మధ్యవాకిలి వంటి విశాలమైన ప్రదేశం ఉంటుంది. ఆ భాగం నుండి భవనంలోకి 4 వైపుల నుండి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేవి. ప్రతిధ్వని సమస్య కూడా ఎక్కువే. వాకిలి చుట్టూ గల రైలింగ్కు కానీ స్తంభాలకు కానీ ఆనుకొని క్లాస్ టైం అయ్యే వరకు నిలబడేవాడు వేణు. అట్టి సమయాలలో కొత్త మిత్రులు పరిచయం అయ్యేవారు. పూర్వదశలోని విషయాలను, సాహిత్య విషయాలను, ఉపన్యాసకుల స్వభావాలను, బోధనా పద్ధతులను ఇట్లాంటివి ఎన్నెన్నో మాట్లాడుకునేవారు. వేణు కూడా మిత్రులతో మాటలు కలిపేవాడు. ఆ సమయాలలోనే మొత్తం క్లాసులో విద్యార్థులు 24 మంది ఉండేవారని వేణుకు తెలిసింది. వారిలో వేణు, నందిని సిద్ధారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రామ్మోహన్ శర్మ, రఘునాథం, నకులుడు మొదలైన 5 మాత్రమే విద్యార్థులు. తక్కిన వారు విద్యార్థినులు. అందువల్ల వారితో వేణుకు మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. అమ్మాయిల్లో శ్రీ మురణాలిని, పరిమళ, కృష్ణకుమారి, జలసూత్రం విజయలక్ష్మి, జలసూత్రం పద్మ అనే సోదరిమణులు ఉండేవారు. అందువల్ల అమ్మాయిలదే ఆధిపత్యంగా ఉండేది. వారి మాటలను, అందులోని భావాలను వేణు గమనిస్తూ ఉండిపోయేవాడు. ఆ అమ్మాయిలు వేణుతో కానీ, వేణు వారితో కానీ పలకరించుకునేవారు కాదు. వేణుకు వారితో మాట్లాడాలని ఉన్నా సందర్భం కుదిరేది కాదు. అవసరం కూడా ఉండాలి కదా, లేకపోతే వెటకారంగా ఉంటుందని అతని ఉద్దేశ్యం. డిగ్రీ కన్నా ఇక్కడ మిత్రుల సాన్నిహిత్యం ఎక్కువ. అందరిది ఒకే తెలుగు విషయంపై అభిరుచులు ఉండడం వలన, అందరు అబ్బాయిలు మధ్యతరగతి కుటుంబాల నుండి రావడం వలన స్నేహానుబంధాలు బాగా పెరిగాయి. అమ్మాయిలు కూడా అందరితో స్వేచ్ఛగా, నిర్భయంగా మాట్లాడేవారు. అందువలన కాలేజీ టైము 2-3 గంటలు సరదాగా గడిచిపోయేవి. క్యాంపస్ కాబట్టి విశాలమైన మైదాన ప్రాంతం, పెద్ద పెద్ద చెట్లు, చిన్న చిన్న పార్కులు, క్యాంటీన్లు, మాట్లాడుకునేందుకు, చర్చించుకునేందుకు మంచి అవకాశాలు ఉండేవి. ఈ దశలో ప్రతి వారిలో నిర్దిష్టమైన అభిప్రాయాలు, పరిపూర్ణమైన వ్యక్తిత్వాలు ఉంటాయి. అందువలన విషయాలపైన చర్చలు జోరుగా సాగేవి. ఒక్క మాటలో చెప్పాలంటే పగలంతా చైతన్య ప్రవాహం వలె ఆ క్యాంపస్ కనిపించేది. అక్కడ ప్రవేశం పొందడం అంటే విద్యార్థి దశలో స్వర్ణదశ అని చెప్పుకోవాలి. ఆ అవకాశం తనకు అందించిన కాలానికి వేణు మనసులోనే నమస్కరించుకున్నాడు. ఒకనాడు వేణు కర్ర సహాయంతో క్లాస్కు వెళ్తున్నప్పుడు ఒక మృదువైన చేయి వేణును పట్టుకొని క్లాస్ రూమ్ వరకు నడిపించింది. అది మొదలుకొని వేణును చూసినప్పుడల్లా ఆ చేయుతనందిస్తూనే ఉంది. ఇంకా చేయి పట్టి నడిపించింది నందిని సిద్ధారెడ్డి. సిద్దిపేటకు దగ్గర గల బంధారం నివాసి, ఒక మారుమూల పల్లె, పేద కుటుంబం నుండి చాలా పట్టుదలగా పీజీ వరకు చేరుకున్న విద్యార్థి. మానవత్వం అతని చేతలకు, మాటలకు మూలాధారం. లేకపోతే కర్ర సహాయంతో దారిని చూస్తూ నడుస్తున్న వేణును ప్రేక్షకుల వలె తన తోటి మిత్రులు, సహాధ్యాయులు నిలబడి చూస్తుంటే సిద్ధారెడ్డి మాత్రం చూపు లేదన్న భావాన్ని నెట్టివేసి ఆత్మీయతను పంచి మంచి మిత్రుడయ్యాడు. అతడున్నంతసేపు వేణుని చేయిని విడవలేదు. క్యాంటీన్కు కూడా నిస్సంకోచంగా తనతో తీసుకువెళ్ళేవాడు. అమ్మాయిలు క్యాంటీన్కు రమ్మని పిలిచినా వేణును హాస్టల్కు తీసుకువెళ్ళడం మరవలేదు. క్లాస్కు రావడం, పోవడం వంటి సౌకర్యమే కాదు, అనేక కొత్త విషయాలు వేణుకు చెప్పేవాడు. సాహిత్యానికి సంబంధించిన విషయాలను సిద్ధారెడ్డి చదివి వినిపించేవాడు. మృణాలిని వంటి చురుకైన అమ్మాయిలతో మాట్లాడే అవకాశం కూడా మిత్రుని వలనే సాధ్యమైంది. మాటలలో ఆడంబరము లేదు, ఆధిపత్యము లేదు. పల్లె వాసన పోని సిద్దిపేట ప్రాంతపు యాస అతని మాటల్లో కనిపించేది. నిర్దిష్టమైన భావాలు, స్వతంత్రమైన రాజీ లేని వ్యక్తిత్వం, సామ్యవాద భావజాలం,
మిత్రునిలోని ప్రత్యేకతలు. మాటల్లో చేతల్లో కుతంత్రాలు కునీతులు ఉండవు. తాను నమ్మిన సిద్ధాంతం తనకు ప్రధానమంటాడు. మానవత్వపు సూత్రాలతో చక్కని కథలు కవితలు రాస్తాడు. విశ్లేషణాత్మకమైన సామాజిక వ్యాసాలు రాస్తాడు. వాటిని వేణుకు వినిపించి మనోవికాసానికి తోడ్పడేవాడు. శ్రీ గురుజాడ వంటి ప్రజాకవుల నందినికి ఇష్టమైన వారు. ఆ కవితల్లోని మంచి కొటేషన్లు వేణుకు వినిపించేవాడు. అట్లా 2 సంవత్సరాలలో మృణాళిని దగ్గర నుండి 1-2 సార్లు స్వయంగా అడిగి నోట్స్ తీసుకున్నాడు. తన బ్రెయిలీ స్ట్రిప్లో రాసుకున్నాడు. ఇది అమ్మాయిలలో అతనికి గల చొరవకు ఉదాహరణ. అయితే అమ్మాయిల చుట్టూ అతని ఊహలు ముసురుకునేవి, కానీ అవి క్షణికమే. కారణం, అప్పటికే దీప్తి అతని జీవితంలో ఉంది. ఇంకెవరిని రానివ్వకుండా అతని హృదయపు తలుపులను మూసివేసింది. కమ్మని కలలకు కూడా తావులేదు. చూపు లేనివారు అపారమైన విజ్ఞాన సంపదను నమ్ముకోవాలి. అందుకు అహర్నిశలు పట్టుదలతో పాటుపడాలి. ఓర్పు నేర్పు అలవర్చుకోవాలి. అడుగడుగున అవహేళనలు అవమానాలు ఎదురవుతాయి. వాటన్నింటినీ భరిస్తూ అరికాలులోని ముళ్ళును తీసివేసినట్లు తమకు ఇతరులకు గల న్యూనతా భావాన్ని తొలగించుకోవాలి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.